వెల్ హలో గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇది కాదు. ఎక్స్పెరిమెంట్ అంటే సైన్స్ ఎక్స్పెరిమెంటో ఫీల్డ్ ఎక్స్పెరిమెంటో కాదు. ఒక మూవీని తీసుకొని రోస్టింగ్ డిస్కషన్ రెండు మిక్స్ చేసి ఫ్యూజన్ చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్లో వచ్చిందే ఈ ఎక్స్పెరిమెంట్. ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఇట్, బట్ లెట్స్ ట్రై. సో ఇవాళ మనం ఎక్స్పెరిమెంట్ చేసే మూవీ పేరు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎస్, ఇదే. ఎలా స్టార్ట్ చేయాలి? నితిన్ అనే మూవీ కాబట్టి నితిన్ అనే స్టైల్లోనే చెప్దాం. ఈ మూవీ చాలా బాగుంది. హే, ఈ మూవీ డెఫినెట్గా వర్త్ వాచింగ్. ఈ మూవీ లైన్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ బాగాలేదండి. ఇట్స్ జస్ట్ ఫన్ గైస్. ఇంకా వాట్స్ గుడ్ అండ్ వాట్స్ బ్యాడో మాట్లాడేసుకుందాం. సో ఎవరైనా పాజిటివ్స్ చెప్పి నెగిటివ్స్ చెప్తారు, బట్ వెరైటీగా ఉంటుందని నెగిటివ్స్ చెప్పి పాజిటివ్స్ కొద్దాం. ఏమంటారు? బాలేదా? ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. సో లెట్స్ డిగ్ ఇన్. కమింగ్ టు మూవీ, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ గుడ్ లైన్. చాలా మంచి లైన్ ఉన్న మూవీ. ఇన్ఫ్యాక్ట్ టీజర్ చూసినప్పుడు ఒక థ్రిల్లర్ కామెడీ జాన్రా చూస్తానేమో అనుకున్నా, కానీ థియేటర్లో చూస్తున్నప్పుడు బాబోయ్ ఏంట్రా లైన్ ఇంత బాగుంది నుండి అరే ఏంట్రా ఇది తీసుకొచ్చారు. ఐఎమ్ నాట్ సేయింగ్ మూవీ ఇస్ వర్స్, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఫ్లాస్. పూర్ నరేషన్, నో గుడ్ సాంగ్స్ ఎక్సెప్ట్. డ్రిల్ చేసుకుంటూ వస్తే మూవీ స్టార్ట్స్ ఆఫ్ విత్ చిన్న హీరో who lives in an orphanage with other kids. సో సడన్గా వాళ్ళ ఆర్ఫనేజ్కి డొనేషన్స్ రావడం ఆగిపోతాయి అండ్ ఎవరు చదువుకోలేకపోతారు. సో అప్పుడే హీరోకి ఒక బ్రిలియంట్ ఐడియా వస్తుంది. అదే దొంగతనాలు చేయడం. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇదే ప్లాట్ పాయింట్ మీద మూవీ తీసుకున్నా బాగుంటుండేనేమో. అలా అని రాబింగ్ చేస్తూ పోలీస్కి హీరోకి మధ్యలో క్యాట్ అండ్ మౌస్ చేజెస్ జరుగుతూ ఉంటే మేబీ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. బట్ అండ్ అక్కడ నుండి సమ్ గుడ్ రాబింగ్ సీన్స్ ఎంగేజింగ్గా ఉంటుంది అనుకుంటే అంత ఎంగేజింగ్గా తీసుకెళ్ళాలని డైరెక్టర్కి వచ్చిన థాట్కి హ్యాండ్స్ ఆఫ్. అసలు అక్కడి నుండి కమింగ్ బ్యాక్, వెనల్ కిషోర్ గారు ఈ మధ్య సేవింగ్ ఎవరీ మూవీ విత్ హిస్ కామెడీ. అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అతని రోల్స్తో, బట్ హీ కుడెంట్ సేవ్ హిస్ ఓన్ మూవీ. వెన్నెల కిషోర్ గారు ఈజ్ బెస్ట్ ఎట్ హిస్ రోల్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు యాజ్ జాన్ స్నో ఈజ్ అల్టిమేట్. అంటే అతని క్యారెక్టర్కి అతను 100% ఎఫర్ట్స్ పెట్టారు అండ్ హీ యాడెడ్ సమ్ వాల్యూ టు ది మూవీ, టు బి హానెస్ట్. అంటే వెన్నెల కిషోర్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి మధ్య కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ మీ, బట్ అక్కడక్కడ అనిపించింది. అండ్ నెక్స్ట్ శ్రీలీల గారు యాజ్ నీరా వాసుదేవ్. తన రోల్ చాలా బాగా చేశారు. అక్కడక్కడ క్రింజ్ యాజ్ యూజువల్, బట్ షీ డెలివర్డ్ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ కమింగ్ టు దేవదత్త గారు యాజ్ సామి. ఎందుకో ఇతన్ని ఎవరు సరిగ్గా వాడుకోవట్లే అని ఫీలింగ్. ఆదిపురుష్ ఆదిపురుష్లో హనుమాన్ రోల్ చేసింది ఇతనే. అనదర్ గుడ్ యాక్టర్ ఎట్ వేస్టెడ్ ఆపర్చునిటీ, టామ్ షైన్ చెక్కో గారు. కరెక్ట్గా పలికానో నాకు తెలీదు, పలకకపోతే క్షమించండి. స్టార్టింగ్లో చూసినప్పుడు హీరోకి పోలీస్కి మధ్య క్యాట్ మౌస్ గేమ్ లాగా ఉంటుంది అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ అది బిల్డ్ చేస్తాడు, బట్ యాజ్ యూజువల్ హీరోకి ఇంకో గ్రేటర్ కాజ్ ఉంది అని తెలియడం, దానికి ఇంకో ట్విస్ట్ యాడ్ చేయడం, చెప్పి ఇతన్ని పక్కకి నెట్టేస్తాడు. ఇది అసలు ఏమైనా న్యాయమా? బట్ హీ డెలివర్డ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్. లాస్ట్కి ఇతన్ని కూడా హల్వా చేస్తారు పాపం. ఇంకా అనదర్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ, క్రికెటర్
ఆహా, మూవీలో క్రికెటర్ కాదు, క్రికెటరే మూవీలో. వెరైటీగా ఉంది కదా. ఎస్, డేవిడ్ వార్నర్ గారు ఇందులో క్యామియో చేశారు. క్యామియో అంటే గుర్తొచ్చింది. క్యామియో గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఈ క్యామియో మస్ట్ ప్రొవైడ్ ఎ గ్రేట్ కాజ్ ఆర్ గుడ్ ఎంటర్టైన్మెంట్. ఇఫ్ ఫెయిల్డ్ బోత్, క్యామియోస్ ఆర్ వేస్టెడ్. అంటే ఓకే చెప్తా. సో ఒక క్యామియోకి ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలి, ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, ఆర్ ఆ క్యామియో వల్ల ఏదైనా ఫన్ జనరేట్ అవ్వాలి. డేవిడ్ వార్నర్ గారి క్యారెక్టర్ యాజ్ డేవిడ్ ఫెయిల్డ్ టు అచీవ్ బోత్. అతని క్యారెక్టర్ ఫన్ కాలేదు, ఆర్ అతని క్యారెక్టర్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మూవీకి హైప్ జనరేట్ చేయడానికి తీసుకొచ్చారనుకుంటా మేబీ, బట్ యా, అది కూడా పోయింది ఇంకా. ఓకే, అది పక్కన పెట్టేస్తే మ్యూజిక్ బై జీవి ప్రకాష్ గారు. జీవి ప్రకాష్ గారు తెలుగులో చాలా హిట్స్ ఇచ్చారు. లైక్ ఎందుకంటే ప్రేమంట, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ అండ్ రీసెంట్గా లక్కీ భాస్కర్, అన్ని సూపర్ హిట్ ఆల్బమ్స్. బట్ హీ కుడెంట్ సేవ్ ద ఫిలిం. అండ్ కమింగ్ టు బీజిఎం అక్కడక్కడ బాగుంది అంతే, పెద్ద హైప్ కూడా జనరేట్ చేయలేకపోయింది. బికాజ్ బీజిఎం బాగుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అంటే దీని అర్థం జీవి ప్రకాష్ గారికి బీజిఎమ్స్ ఇవ్వడం రాదని కాదు, తను కూడా చాలా మంచి బీజిఎమ్స్ ఇచ్చాడు. బట్ సాడ్లీ ఈ మూవీకి వర్కౌట్ అవ్వలేదు. కామెంట్స్లో నన్ను వేసుకోకండి. మూవీ మెయిన్ లీడ్కి వచ్చేసరికి నితిన్ గారు యాక్చువల్లీ చాలా మంచి రోల్స్ చేశారు, చాలా మంచి మూవీస్ చేశారు. లైక్ ఇష్క్, సై, ఆ గుండె జరగాలంత అయిందే, చెక్, లై, చల్మోహన్ రంగా, ఇలా చాలా మంచి మూవీస్ తీశారు. కెరియర్ బిగినింగ్లో టాప్ డైరెక్టర్స్తో మూవీస్ చేసిన మీరు ఇప్పుడు ఈ లైనప్ చూస్తుంటే బాధగా ఉందన్న. టైం తీసుకోండి, మంచి స్క్రిప్ట్స్ చదవండి, చూడండి, మీకు నచ్చితేనే మూవీ చేయండి. టీఎఫ్ఐ డెఫినెట్గా మీ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తుంది. మీరు ఒక మంచి మూవీ చేసి కంబ్యాక్ ఇస్తే మళ్ళీ మిమ్మల్ని అలా దగ్గరకు తీసేసుకుంటారు. ఓకే, నా కమింగ్ బ్యాక్ టు పాజిటివ్స్. వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోయి ఉంటే మూవీ అస్సలు బాగుండకపోతుండే. నితిన్ గారు యాక్టింగ్ కూడా బాగుంది, శ్రీలీల గారు యాక్టింగ్ కూడా బాగుంది, అండ్ దేవదత్త గారు హీ డిడ్ అ డీసెంట్ రోల్. అండ్ క్లైమాక్స్లో నితిన్ గారి వాయిస్ చేశారని ఎక్కడో చూసా, నాకు తెలీదు. బట్ మీకు అలా అనిపిస్తే కామెంట్లో చెప్పండి. మూవీ ఓటీటీకి వచ్చాక నేను విని ఒకవేళ ఉంటే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. సో ఇవాళకి ఇంతే గైస్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. బికాస్ ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో కూడా ఇదే. ఇనిషియల్గా అయితే వీడియో 5 minutesలో ఎండ్ చేద్దాం అనుకున్నా, బట్ 9 minutes 20 secondsకి వచ్చింది. అంటే లైఫ్ కూడా అంతే కదా, అన్ప్రిడిక్టబుల్. ఓ గేమ్ చేంజర్ మీద కూడా మీకు ఇంకో రోస్ట్ వీడియో కావాలంటే డెఫినెట్గా కామెంట్లో చెప్పండి, చేసేద్దాం. ఆల్రైట్ గైస్, వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు చాలా పేషెన్స్ ఉందని అర్థం. నిజంగా మీకు రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువ ఉంది మీకు. బట్ నెక్స్ట్ టైం నుంచి వీడియో క్వాలిటీ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, వాయిస్ కానీ ఎన్హాన్స్ చేసి మరీ అప్లోడ్ చేస్తాను, మాటిస్తున్నా. గుర్తుందిగా, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వికీగాడి వ్యూస్. Thank you so much. Signing off.